వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల భారత పర్యటన ముగిసింది. మన దేశంపై అమెరికా టారిఫ్లు, రష్యాపై అగ్రరాజ్యం ఆంక్షల నేపథ్యంలో ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యత ఏర్పడింది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడంపై అమెరికా గురుగా ఉంది. ఈ క్రమంలోనే 2 దేశాలపై ఆంక్షలు విధిస్తూ తన దారికి తెచ్చుకోవాలని పన్నాగం పన్నింది. కాకపోతే మోదీని పుతిన్ డోంట్ కేర్ అన్నారు. యుఎస్ కు ఈ 2 దేశాలు శత్రువులైన ఈ క్లిష్ట సమయంలో భారత్ రష్యా బంధం మరింత బలపడింది. చిరకాల తమ బంధాన్ని మరింత గట్టిపరుచుకునే దిశగా కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్ రష్యా మధ్య బంధాన్ని బలోపేతం చేస్తూ పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, వైద్య విద్య, భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస, ఇలా 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అన్నింటికంటే ముఖ్యమైనవి నిరంతర ఇంధన సరఫరా. ఇక 2030 ఆర్థిక కార్యక్రమంలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరిన్ని రంగాలకు విస్తరించనున్నాయి. 2 దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న $64 బిలియన్ వాణిజ్యాన్ని 2030 నాటికి $100 బిలియన్ తీసుకెళ్లాలని మోదీ, పుతిన్ అంగీకరించారు. 2030 వరకు ఆర్థిక సహకార కార్యక్రమానికి అంగీకరించాం. ఇది మన వాణిజ్యం, పెట్టుబడులను వైవిధ్యభరితంగా, సమతుల్యంగా, స్థిరంగా చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరోవైపు వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్ ఇచ్చేలా నిరంతరం ఇంధనాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. భారత రష్యా భాగస్వామ్యానికి బలమైన కీలక మూల స్తంభంగా ఇంధన భద్రత నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారము ముఖ్యమని పేర్కొన్నారు. చిన్న అణు రియాక్టర్లు, నీటిలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సహకారం పైన 2 దేశాలు ఆసక్తిని ప్రదర్శించాయి. భారత ఇంధన అవసరాలను తీర్చేందుకు చమురు, గ్యాస్, బొగ్గు సరఫరాలను పెంచేందుకు రష్యా అంగీకరించింది. రష్యా పౌరులకు ఉచితంగా 30 రోజుల ఈ టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాలను భారత్ త్వరలో ప్రవేశపెట్టనుంది. భారత్కు స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి రష్యా మనకు నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. ముఖ్యంగా రక్షణ రంగంలో దాని సహకారం మరువలేనిది. మనల్ని అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నప్పుడల్లా నేనున్నానంటూ మనకు రష్యా రక్షణ కవచంగా నిలుస్తోంది. ఇప్పుడు అమెరికా సుంకాల సమయంలోనూ రష్యా అండ మర్చిపోలేనిది. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. భారత్ను ఒంటరి చేసి ఆడుకోవాలన్న అమెరికా కుట్రకు పుతిన్ ఈ పర్యటన ద్వారా చెక్ పెట్టారు. విరవీగుతున్న అమెరికాకు ఈ ఒప్పందాలు చెంపపెట్టు లాంటివని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పుతిన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. పుతిన్ భారత్ పర్యటన, మోదీతో చర్చలపై చైనా దేశం కూడా విస్తృత కవరేజ్ ఇచ్చింది. దీంతో ట్రంప్ కు చావు దెబ్బ తగిలినట్లయిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.